త్రిమూర్తి సాయిలోని శ్రీ మాణిక్య ప్రభువు దివ్య చరిత్ర ముఖ్య అంశాలు. అది దత్త జయంతి పర్వదినం 1739 ఈశ్వరనామ సంవత్సర మార్గశీర్ష శుద్ధ చతుర్దశి మంగళవారం. శ్రీ రామభక్తి తత్పరులైన శ్రీ మనోహర నాయకులు బయ్యమ్మ దంపతులకు అద్వితీయుడైనప్పటికీ ద్వితీయపుత్రుడుగా శ్రీ మాణిక్య ప్రభువు అవతరించారు. శ్రీ ప్రభువు జననములో లాండవతి గ్రామం దత్త పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఈ లాండవతి నైజాం రాజ్యములోని ప్రతాప్పపురం తాలూకాలో రామతీర్థం అనే పుణ్యక్షేత్రం సమీపంలో ఉంది. ఎన్నో ఏళ్లుగా మహాత్ములు సిద్ధులు నివసించడంతో ఈ గ్రామాన్ని సిద్ధలాండవతి అని కూడా పిలుస్తారు. 19వ శతాబ్ది ప్రారంభంలో నైజాం రాజ్యంలోని కర్ణాటక ప్రాంతంలో కళ్యాణనగరం ఒక చిన్న సంస్థానాధీశుని రాజధాని. పూర్వకాలములో బిజ్జులుడి రాజధానిగా ఆ నగరములో మహోన్నత దశకు చేరింది. మాణిక్య ప్రభువుల జన్మస్థలమైన ఈ కళ్యాణ నగరం ఎప్పటి నుంచో పవిత్రమైంది. పురాణ కాలములో పరమేశ్వరుడు మణిమల్లుడు అనే రాక్షసుడితో మల్లయుద్ధం చేసిన మైలార పుణ్యక్షేత్ర సమీపములో ఈ కళ్యాణ్ నగరం ఉంది. ఇది గుల్బర్గా జిల్లాలో మణిచూల, మణిగిరి, వృషభాద్రి అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన పర్వత పంక్తి పాద ప్రదేశంలో ఉంది. అతి సమీపములో బీదర నగరం కూడా ఉంది. కళ్యాణ్ బిజ్జల మహారాజు రాజధాని. బీదర్ ముసల్మానుల రాజధాని. ఇక్కడి ప్రజలు కన్నడ, మరాఠీ, తెలుగు, ఉర్దూ భాషలు మాతృభాషలుగా కలవారు. వ్యవహారములో అన్ని భాషలను ఉపయోగించేవారు. హిందువులు, మహమ్మదీయులు, లింగాయుతులు, జైనులు ఉన్న ఈ ప్రదేశం సర్వమత, సర్వభాష, సర్వ సంస్కృతులకు కేంద్రంగా ఉండి అందరిలోనూ అన్యోన్యతను, సమభావాన్ని పెంపొందింపచేసింది. ఎంతో మంది మహాత్ములు ఈ మైలార క్షేత్రములో నివసించి ఈ ప్రదేశాన్నంతటిని పునీతం చేశారు. ఇప్పుడు మరలా శ్రీ మాణిక్య ప్రభువు ఈ ప్రదేశంలో జన్మించి తమ కార్యక్రమ లీలలకు కేంద్రంగా చేసుకొని దీనిని మరింత ప్రభావితం చేశారు. బంగారానికి మాణిక్యం, మాణిక్యానికి బంగారం వన్నె తెచ్చినట్టు నేడు ఈ క్షేత్రం మహాజ్వాల దశకు చేరింది. మణిచూల పర్వత శిఖరం మీదనే శ్రీ మాణిక్య ప్రభువుల పీఠం నెలకొల్పబడింది. ఓం శ్రీ మాణిక్య ప్రభువే నమః.